Hello guys, welcome to my YouTube channel Mom and Mini. Day 1 of our Ooty trip vlog. మేము లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్గా సండే నైట్ 8:30కి ట్రైన్ ఎక్కాము. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి మమ్మల్ని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దింపేసింది. అసలు ట్రైన్ అయితే అది ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్నాం. 6 hours డిలే ఉండింది ట్రైన్. సో దిగగానే లగేజ్ నేను క్యారీ చేస్తా అని చెప్పి తీసుకెళ్తున్నా. ఇలా స్ట్రెయిట్ రోడ్డు ఉంటే కనుక నేనే తీసుకెళ్తా లగేజ్ని. పాపం ఇలా స్టేర్స్ ఉంటే కనుక మా హస్బెండే క్యారీ చేస్తారు. మేము రీచ్ అవ్వగానే మా రెగ్యులర్ డ్రైవర్కి కాల్ చేశాము. ఆయన వచ్చేసారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి ఊటీ డైరెక్ట్ మనకి క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. 3K చెప్తారు, కానీ బార్గెన్ చేస్తే 2.5Kకి మనం వెళ్ళిపోవచ్చు. మధ్యలో మెట్టుపాలెం మన స్టాప్ వస్తుంది. అక్కడ A to B అన్న రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు విజిట్ చేసినా అక్కడే తింటాము. సో మా హస్బెండ్ని అడిగాను అనమాట, నువ్వేం ఆర్డర్ చేసుకున్నావని. ఆయన ఎప్పటిలాగా మీల్స్ ఆర్డర్ చేసుకున్నానని చెప్పారు. నేను కొంచెం డిఫరెంట్గా ఆర్డర్ చేద్దామని చెప్పి సాంబార్ రైస్ ఆర్డర్ చేశాను. నాకేంటో నేను ఆర్డర్ చేసుకున్నది ఎప్పుడు నేను తినలేను. నా ఎక్స్ప్రెషన్ చూడండి తెలిసిపోద్ది. ఆయన తిడతారేమో అని చెప్పి చిప్స్ తింటూ కవర్ చేస్తున్నాను. నాకు ఇది నచ్చలేదు అని ఇండైరెక్ట్గా ఆయనకి హింట్లు ఇస్తున్నాను. సో జోక్స్ అపార్ట్, ఫుడ్ తిన్నాక నెక్స్ట్ అంతా ఘాటీ రోడ్ ఉంటుంది. ఒకవేళ మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఆ రెస్టారెంట్లో అడగండి, మాకు లెమన్ కావాలి అంటే మనకి ఇలా బాక్స్లో ఇస్తారు. ఇంకా ఊటీకి స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. అండ్ క్లైమేట్ అయితే మనం ఎంత క్యాప్చర్ చేద్దామన్నా మన కెమెరాల్లో అస్సలు కుదరదు. నిజంగా కళ్ళతో చూసింది మనసులో నింపేసుకోండి, అంత బాగుంటుంది. ఆ దారంతా ఎంజాయ్ చేయండి ఆ క్లైమేట్ని. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ టు వాచ్. ప్రతి ఘాటీలో అంటే మనకి మంకీస్ జనరల్గా కనిపిస్తూ ఉంటాయి కదా. మా చెల్లి ఒకటి అంటూ ఉంటుంది, అవి కూడా మనుషులేనే, ట్యాక్సీలను ఎస్కేప్ చేయడానికి వాళ్ళు ఇలాగా ఆ మంకీస్లా బిహేవ్ చేస్తారు అని అంటూ ఉంటుంది. సో ఆ వేలో కుదిరితే మంచి ఫొటోస్ కూడా తీసుకోండి విత్ దట్ క్లైమేట్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అరౌండ్ 3 o'clockకి మేము మా హోటల్ రీచ్ అయిపోయాం. ఆల్రెడీ హోటల్ డీటెయిల్స్ అన్ని ఒక షార్ట్లో చూపించాను. ఇది హోటల్ వీనస్ అండ్ దీని మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇది సిటీ సెంటర్లో ఉంటుంది అండ్ చాలా మంది తెలుగు వాళ్ళు కనిపిస్తారు. అండ్ మన సౌత్ ఇండియన్ థాలీ కూడా ఈ హోటల్లో అవైలబుల్గా ఉంటుంది. నైట్ ఫ్రెష్ అయిపోయి సెంటర్ పక్కనే అని చెప్పా కదా, సో వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ ఆ మెయిన్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ షాపింగ్కి చాలా ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మేము ఎప్పుడులాగా KFCలు పిజ్జా హట్లు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా తిందామని చెప్పి జూనియర్ కన్నప్ప అన్న హోటల్లో తిన్నాం. అది అక్కడ చాలా ఫేమస్ అంట. రైస్ ఐటమ్ అంతా బాగానే ఉంది. స్టార్టర్స్ అయితే అస్సలు మనం తినలేము, అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. మళ్ళీ వాక్ చేసుకొని నైట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. అండ్ దట్ వాజ్ అవర్ day 1. యా, బై గైస్.